ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మనము బైబిల్లో ఉన్న కొంతమంది క్యారెక్టర్స్ గురించి మనం ధ్యానించుకొనిచున్నాం కదా, క్యారెక్టర్ అనాలిసిస్ని మనము ఈ లెంట్ సీజన్లో ధ్యానించుకొనిచున్నాం కదా. అయితే మరి ఈ రోజున మనము పాత నిబంధనలో ఉన్న ఒక స్త్రీ గురించి ధ్యానించుకుందాము. మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితురాలు. ఈమె ఒక భార్య అండ్ అలాగే ఒక ప్రవక్త్రి, అలాగే ఒక న్యాయాధిపతి అయిన దెబోరా. మనందరికీ కూడా తెలుసు కదండి. మరి ఈరోజు మనం దెబోరా గురించి ధ్యానించుకుందాము. మరి తన యొక్క లైఫ్ స్టోరీ కనుక మనం చూసినట్లయితే ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి ఒక్క యవనస్తురాలికి, ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఈమె యొక్క లైఫ్ స్టోరీ యొక్క ఇన్స్పిరేషన్గా మనకి కనబడుతుంది. అయితే మనకి అందరికీ తెలుసు, ఈ యొక్క కాంటెక్స్ట్ అంతా తెలుసు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ బ్రీఫ్లీ అబౌట్ హర్ లైఫ్ స్టోరీ. మరి యాబేను అనే రాజు, కానాను రాజు చేతిలో ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారు. మరి వాళ్ళు మొరపెట్టగా దేవుడు మరి ఈ యొక్క దెబోరాను న్యాయాధిపతిగా నియమించాడు. మరి దెబోరా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, మరి దెబోరా న్యాయాధిపతే కాదు, యాజ్ వెల్ యాజ్ షీ ఈజ్ అ ప్రాఫిటెస్. ఈమె కనుక మనం చూసినట్లయితే ఆమె 3 ఉద్యోగాలు అంటారు చూడండి, 3 ఉద్యోగాలు చేస్తుంది. ఒకటి భార్య, ఆమె ఒక భార్య, అలాగే ఆమె ఒక న్యాయాధిపతి, ఆమె యొక్క ప్రాఫిటెస్ అంటే ప్రవక్త్రి. 3 ఉద్యోగాలు ఆమె చేస్తుంది. ఇట్స్ నాట్ అంటే అది చిన్న విషయం కాదు. ఒక స్త్రీ అంత బాధ్యతను మోస్తుందంటే అది చిన్న విషయం అయితే కాదు. మరి తన యొక్క లైఫ్లో ఆ 3 కూడా చాలా చక్కగా నిర్వర్తించింది. మరి ఈమెను గురించి మనం ఇంకా ముందు చూసినట్లయితే, మరి ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు మరి కానాను రాజు చేతిలో చాలా నలిగిపోయారు. మరి అతని సైన్యాధిపతి అయిన సిసేరా ఇంకా మూర్ఖుడు, ఇంకా వాళ్ళని హింసించాలని చూస్తూ వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. మరి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకి యొక్క అండగా ఎవరున్నారంటే ఒక స్త్రీ ఉంది. మరి అప్పటి వరకు ముందు కనుక మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉన్నట్లు మనకి ఎక్కడ కూడా కనబడదు. మరి ఈమె న్యాయాధిపతిగా ఉంది. మరి ఈమె న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మరి చుట్టూ ప్రజలందరూ కూడా మరి ఎన్నో చాలా ఛాలెంజెస్ మేబీ ఫేస్ చేసి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ షీ ఈజ్ అ వైఫ్ టు అ పర్సన్, రైట్? మరి ఆమె యొక్క భార్య కూడా ఒకనికి. మరి అప్పుడు కూడా ఆమె భార్యగా ఆమె యొక్క పనిని నిర్వర్తించింది, అలాగే న్యాయాధిపతిగా ఆమె యొక్క పనిని నిర్వర్తించింది, ప్రవక్తగా కూడా ఆమె యొక్క పనిని నిర్వర్తించింది. మరి బారాకును పిలిచి మరి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు బారాకు నో చెప్తాడు, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళనంటాడు. మరి అక్కడ తన ధైర్యాన్ని మనం చూడొచ్చు, దెబోరా యొక్క ధైర్యాన్ని. మరి నేను వస్తే గనక ఆ యొక్క ఘనత అంతా కూడా ఒక స్త్రీ చేతికి అప్పగింపబడుతుందని చెప్పి అన్నప్పుడు మరి తన యొక్క లైఫ్ మరి ఎంతో యుద్ధానికి వెళ్ళడం అంటే నార్మల్ విషయం కాదు కదండి. దానికి పైగా ఒక స్త్రీ యుద్ధానికి ముందడుగు వేసింది. మరి బారాకు మరి యుద్ధ వీరుడే కాదంట్లే, మరి యుద్ధ వీరుడైనప్పటికీ కూడా ఆయన కూడా వెళ్ళడానికి చాలా ఆలోచించాడు, యుద్ధ రంగంలో దిగడానికి చాలా ఆలోచించాడు. బట్ దెబోరా మాత్రము దేవుడు సెలవిచ్చాడు, వాళ్ళని మనకి చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పి అపారమైన విశ్వాసంతో తన ముందుకు అడిగేసింది. దేవుడు ఘనతనిచ్చాడు. మరి ఈమె యొక్క లైఫ్లో కనుక మనం చూసినట్లయితే దెబోరా అన్న మాటకు బీ అని అర్థం. హనీబీ మనందరికీ తెలుసు కదండి. మరి ఈ హనీబీని కనుక మనం చూసినట్లయితే హనీబీకి ఉన్న క్వాలిటీస్ నేను చదివాను. మరి హనీబీ యొక్క క్వాలిటీస్ దెబోరాకు దేవుడు ఇచ్చిన యొక్క క్వాలిటీస్ చూస్తే యాప్ట్ అనమాట అండి. మరి దేవుడు కొంతమంది ప్రజలకు పేర్లు ఇచ్చినప్పుడు నిజంగా కరెక్ట్గా సూట్ అయిందని అనిపిస్తుంది కదా. మరి యోసేపుకి ఎలాగైతే ఫలించడి కొమ్మ, యోసేపు అన్న మాటకి ఫలించడి కొమ్మ ఎలాగైతే దేవుడు ఆ యోసేపుకి ఇచ్చాడో, అలానే దెబోరా అన్న మాటకి హీబ్రూలో హనీబీ అని అర్థం. మరి హనీబీని కనుక మనం చూసినట్లయితే చాలా చురుకుగా ఉంటుంది, చాలా ఫోకస్డ్గా ఉంటుంది, చాలా డెడికేషన్గా ఉంటుంది, హార్డ్ వర్కింగ్, అలా సోమరిపోయిగా ఉండదు, హార్డ్ వర్కింగ్, పని చేస్తుంది. ఆ యొక్క పాలినేషన్ అంతా తీసుకొని ఏం చేస్తుంది, హనీబీ హైవ్లో అంతా ఫిల్ చేస్తూ ఉంటుంది కదండి. చాలా హార్డ్ వర్కింగ్. అండ్ అలాగే ఎక్కడున్నా కూడా స్వీట్నెస్, ఆ అరోమాని హనీబీ ఫిల్ చేస్తూ ఉంటుంది.
మరి సేమ్ ఆ క్వాలిటీస్ని కనుక మనం దెబోరా యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే, అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, దెబోరా యొక్క ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే తన యొక్క భర్త పేరుతో, లప్పిదోతు తన యొక్క భర్త పేరు. మరి ఈ యొక్క ఎప్పుడూ కూడా మనము క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళ యొక్క స్పౌస్ గురించి మనము అంతగా మాట్లాడము, కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే లప్పిదోతు అన్న మాటకు హీబ్రూలో అర్థం ఏంటంటే టార్చెస్, తెలుసు కదండి, టార్చ్ లైట్స్ అంటాం కదా, టార్చెస్ అన్నమాట. అంటే ఈ యొక్క స్త్రీ తన యొక్క భర్త పేరు అర్థము టార్చెస్ అని అర్థం వస్తుంది కదా. షీఈస్ అ ఉమెన్ ఆఫ్ టార్చెస్. అందరికి వెలుగునిచ్చే స్త్రీగా, తన కుటుంబానికి కాదు, తన యొక్క ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, ఆ నేషన్ అందరికీ కూడా తను ఒక వెలుగునిచ్చే స్త్రీగా ఉంది. అయితే when we compare the qualities of Honeybee and the qualities of Deborah, we can see the గాడ్స్ గుడ్నెస్ అండ్ దేవుడు యొక్క ప్లాన్ మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే షీఈస్ అ ఉమెన్ ఆఫ్ ఫోకస్ అండ్ డెడికేషన్, సేమ్ లైక్ హనీబీ. ఫోకస్ అండ్ డెడికేషన్, అండ్ ఆల్సో తను ఏ పని చేసినప్పటికీ కూడా, మరి 3 ఉద్యోగాలు చేయడం అది నార్మల్ విషయం కాదు. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం స్త్రీలను చూసినట్లయితే మరి చాలా మంది అనుకుంటారు, చాలా కష్టపడుతున్నాను, చాలా ఇదిగా అని అనుకుంటారు మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు. బట్ షీఈస్ అ వైఫ్, షీఈస్ అ ప్రాఫిటర్, షీఈస్ అ జడ్జ్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మరి చాలా ఫోకస్డ్గా, చాలా డెడికేషన్గా తను వర్క్ చేసింది. అండ్ అలాగే మరి చూసినట్లయితే షీఈస్ అ ఉమెన్ ఆఫ్ హార్డ్ వర్కింగ్. ఎస్, షీఈస్ అ ఉమెన్ ఆఫ్ హార్డ్ వర్కింగ్. మరి యుద్ధానికి వెళ్ళింది అంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు, తను అంటే మాటే కాదు, తన చేతల్లో కూడా చూపించే వ్యక్తి అని. అండ్ అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే షీఈస్ అ ఉమెన్ ఆఫ్ పవర్ హూ ప్రొటెక్ట్స్ హర్ నేషన్. అంటే తన యొక్క నేషన్ని కాపాడుకునే ఒక స్త్రీగా మనకి కనబడుతుంది. మరి హనీబీ తన యొక్క హైవ్ అంతటిని కూడా చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తుంది కదా. సేమ్ లైక్ హనీబీ యొక్క హైవ్ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తాయి, హనీబీస్ అన్ని వాళ్ళ మీద అటాక్ చేస్తాయి కదా. సేమ్ లైక్ దెబోరాని కూడా మనం చూడొచ్చు. తన యొక్క నేషన్కి ఒక ప్రొటెక్షన్ లాగా మనకి తను కనబడుతుంది. తన యొక్క లైఫ్లో మరి తను యుద్ధానికి వెళ్ళిందంటే తన యొక్క నేషన్ని కాపాడుకోవడానికి. మరి షీఈస్ అ ఉమెన్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ హూ ప్రొటెక్ట్స్ హర్ నేషన్. అంటే తన యొక్క నేషన్ని కాపాడుకుంది. అలాగే 4వదిగా మనం చూసినట్లయితే ఉమెన్ ఆఫ్ టార్చెస్. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ టార్చెస్ అనే మాట అర్థం ఎవరిదండి, ఆ పేరు గల అర్థం ఏంటంటే అదే లప్పిదోతు అనే పేరుకి అర్థము టార్చెస్. షీఈస్ అ ఉమెన్ ఆఫ్ టార్చెస్. మరి చీకటిలో ఉన్న తన యొక్క నేషన్కి ఒక వెలుగుగా మారింది. దేవుడి నుండి వచ్చే సమాచారాన్ని తన అందించే వ్యక్తిగా, ఒక ప్రవక్త్రిగా తను ఉంది. మరి ఈ రోజున ఒక స్త్రీనే కాదు, మరి ఈమె గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనము ఈమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క కుటుంబానికి మనం ఒక ప్రొటెక్షన్గా ఉండాలి. మన యొక్క కుటుంబానికి మనం ఒక వెలుగు దీపం వల్లే ఉండాలి. మన యొక్క కుటుంబాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మన యొక్క కుటుంబాన్ని మనము ఫోకస్డ్గా, డెడికేషన్గా, ఎటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఫోకస్డ్గా నడిపించే వారిగా మనము ఉండాలి. అది ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా. మరి ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు అనుకుంటారు మేము చాలా తక్కువ. అఫ్కోర్స్ దేవుడు మనకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ పురుషునికే. మరి స్త్రీలను కూడా దేవుడు తన యొక్క సేవలో వాడుకున్నాడు కదండి. మరి దేవుడు స్త్రీని కూడా వాడుకున్నాడు. ఎలాగైతే దెబోరాను వాడుకున్నాడు, చాలా మంది స్త్రీలు ఇప్పుడు వివిధ రంగాల్లో చాలా వాడబడుతున్నారు. మరి ఈ రోజున నా ప్రియ సహోదరుడా, ఎస్పెషల్లీ మై డియర్ సిస్టర్స్, మరి మీరు బాధపడుతున్నారు, ఏమీ చేయలేకపోతున్నా, నా శక్తి సరిపోవట్లేదని. దేవుని అడగండి, దేవుడు ఖచ్చితంగా శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని కూడా ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడు. మనకు కూడా అటువంటి శక్తిని ఇచ్చి కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మరి వివిధ రంగాల్లో మనల్ని కూడా దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు ఉంచగల సమర్థుడు. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు.
ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు. దెబోరా జీవితంలో ప్రభా మేము చూసినట్లయితే ప్రభా మరి దెబోరా యొక్క ధైర్యాన్ని ప్రభా తన యొక్క డెడికేషన్ అన్ని గనక మేము గమనించినట్లయితే తన యొక్క లైఫ్ ద్వారా మేము ఎంతో ఇన్స్పైర్ అవుతున్నాం ప్రభా. మరి అటువంటి స్థితిని ప్రభా అటువంటి లైఫ్ని మేము కూడా లీడ్ చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you. Have a blessed day.